హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న స్కూటర్ సేల్కి అయితే ఉందండి. ఈ స్కూటర్ మన సబ్స్క్రైబర్ది అనమాట. సో అందుకే మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొత్త స్కూటర్ అండి. కేవలం మీకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆయన అయితే ఈ వెహికల్ని కొంచెం మనీ అవసరం ఉండి సేల్ అయితే పెడుతున్నారు. సో అందుకే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. స్కూటర్ అయితే చూడొచ్చు, చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగిందండి. కేవలం 2200 కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అయితే డ్రైవ్ చేయబడింది. న్యూ కండిషన్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉందండి. మీరు ఎక్కడ కూడా ఇలాంటి సందేహం అయితే అవసరం లేదు. మంచి కండిషన్ ఉన్న ఒక స్కూటర్ అనమాట. చూడొచ్చు క్లియర్గా మీకు. ఇది వచ్చేసరికి హోండా యాక్టివా స్టాండర్డ్ వేరియంట్, అంటే మీకు ఎల్ఈడి లైట్ వస్తుంది దీంట్లోని. డ్రమ్ వెహికల్ అనమాట అండి. చూడొచ్చు క్లియర్గాని. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. గ్రే కలర్ వెహికల్ ఇది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి. క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. న్యూ కండిషన్ వెహికల్. కేవలం మనీ అవసరమని నేను సేల్ చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదండి. టైర్ కండిషన్ కూడా చూడొచ్చు మీరు. అలాగే మీకు బాడీ మీద ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి. ఈ వెహికల్ మీకు 5 years ఇన్సూరెన్స్ వస్తుందండి. అంటే 1+4 years అనమాట. 1 year మీకు ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది. 4 years అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుందండి. న్యూ కండిషన్ వెహికల్ ఎవరైనా కావాలంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఆయన ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్ కట్గా వీడియోలో చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదండి. మళ్ళీ చెప్తున్నాను నేను. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. కేవలం 2200 కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అయితే డ్రైవ్ చేయబడిందండి. కండిషన్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఓనర్ ఇది. క్లియర్గా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం యాక్టివా సంబంధించి ఈ వెహికల్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యూ కండిషన్ అనమాట. చూడొచ్చు క్లియర్గాని. కేవలం 2137 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడిందండి. సో మీకు న్యూ కండిషన్ అనమాట. మీకు ఈ వెహికల్కి ఇంజిన్ కిల్ స్విచ్ కూడా వస్తుంది. ఈ వెహికల్ అయితే E20 BS6 అండి. BS6 వెహికల్ ఇది. సో మీకు మైలేజ్ కూడా మీకు 50 అబోవ్ మైలేజ్ వస్తుందండి ఈ వెహికల్ అయితే మాత్రం. చూడొచ్చు క్లియర్గా. మళ్ళీ చూపిస్తున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. ఆయన కేవలం మనీ నీడ్ ఉండడం వల్ల సేల్ చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం కాదండి. సో మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ ఎవరైనా వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నేను వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వెహికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇది వచ్చేసరికి హోండా యాక్టివా స్టాండర్డ్ వేరియంట్, జెన్యూన్ రీడింగ్ అండి. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. కస్టమర్ మీకు వెంటనే టోకెన్ వేసి తంబో రేట్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా పెట్టించేస్తారు. సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 78,000 చెప్తున్నారండి. అంటే మీకు కేవలం 2200 మాత్రమే తిరిగిందండి వెహికల్. న్యూ కండిషన్ వెహికల్ అనమాట. కొత్త వెహికల్ మీకు ఆల్మోస్ట్ 1,08,000 వరకు ఉంది. సో మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. ఎక్కువ బార్గెన్ అయితే లేదండి. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. సో మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ కూడా మీకు స్క్రోలింగ్లో ఇస్తాను, వీడియో స్క్రోలింగ్లోనే. చూడొచ్చు వెహికల్ అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి. 2200 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ అంటే మీకు తెలియదు ఏం కాదు. న్యూ కండిషన్ వెహికల్ అనమాట. సో మన వాళ్ళు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.